జరుగుతున్న ఈ అరాచకాలు చూస్తుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎంచేతంటే నిన్న గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడి చాలా అమానుష్యం. ఎంచేత ఇప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్ప ఇలాగా ప్రతి దాని మీద దాడి చేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేయటం అనేది సమంజసం కాదు. కేవలం ఇప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళిన ప్రతి వాళ్ళని కూడా అరెస్టులు చేయటం, అలాగే కార్లు దగ్ధం చేయటం ఎంతవరకు సమంజసమని మహిళా లోకం తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నిన్న గన్నవరంలో ఆ టీడీపీ కార్యాలయంలో విజయవాడ కృష్ణా జిల్లాలో జరిగిన దారుణం చూస్తే చాలా బాధాకరంగా అనిపించింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒక ప్రశ్నగా నాకు బయలుదేరింది. ఎందుకంటే రాజకీయ నాయకులు అందరికీ ఆదర్శవంతం, అంటే ఒక పెద్దలుగా మనం గౌరవించే వాళ్ళందరూ కూడా మనకి ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో ప్రజలు అలాగే అందరూ ఉంటారు. కానీ ఒక నాయకుడిని ఒక నాయకుడు పార్టీలు ప్రమేయం సంబంధం లేకుండా వాళ్ళు రెచ్చగొట్టుకుని వాళ్ళు బాగానే ఉంటున్నారు ఏసీ రూమ్లో. అయితే ఈ పార్టీలో ఉన్న కొంతమంది వాళ్ళని ఆదర్శంగా తీసుకుని కార్యకర్తలు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఉన్మాదుల్లా మారిపోయి ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం అనేది నిన్న నాకు నిజంగా చాలా బాధ కలిగించిందండి ఆ టీవీలో చూస్తుంటే. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద నాయకుల మీద వైసీపీ నాయకులు దాడులు చేయటం చాలా బాధాకర విషయం. ఎందుచేతంటే ప్రజలు చాలా ప్రశాంతంగా జీవించే తరుణంలో ఇరుపక్ష రాజకీయ నాయకులు ప్రజల్ని భయభ్రాంతులు చేయటం చాలా బాధాకర విషయం. ఇప్పటి నుంచో మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రజలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటాం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటాం, ఇది భావితరాలకి ఇది చాలా తీరని మచ్చ. ఇది తర్వాత తరాల్లో ఈ నాయకులు ఈ ప్రజలు కూడా ఈ బూతులు నేర్చుకుంటాం, ఈ దాడులు నేర్చుకుంటారేమో అని నేను భావిస్తున్నాను. అలాంటిది జరగకుండా ప్రభుత్వం వారు తగు చర్య తీసుకుని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించి. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన వైసీపీ కార్యకర్తలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఈ యొక్క వాతావరణాన్ని చూస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకుల పరిస్థితిని చూస్తూ ఉంటే అసలు మనం ఏ రాజ్యంలో ఉన్నాం, ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్నది అర్థం కాని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయి, అదేవిధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద విపరీతమైనటువంటి దాడులు, చంపడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు ఈ రోజున రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మానుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.